ఎందుకంటే వాళ్ళు పెంచుతారా పెంచరా అని చెప్పేసి ఒక తికమక పడతా ఉన్నారు ప్రజలు. సో ఇటువంటి సందర్భంలో పెంచుతే పెంచుతామని చెప్పండి, లేకపోతే పెంచమని చెప్పండి, ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పడము ప్రతిరోజు కూడా ప్రజాప్రభుత్వం అని అయితే చెప్తా ఉన్నారు. ప్రతి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, మొత్తం యాడ్లు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి బాగానే చెప్తా ఉన్నారు. కానీ ప్రజాప్రభుత్వానికి ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే, ఆసరా పింఛన్లు పెరగక వృద్ధులు వికలాంగులందరూ కూడా నానా ఇబ్బందులు పడి ప్రభుత్వం పెంచుతుంది కావచ్చు అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉంటే, మరి ముఖ్యమంత్రి గారికి మాత్రం కనీసం బాధ్యత లేదా? అరే వాళ్ళకి సమాధానం చెప్పండి, పెంచుతారా పెంచరా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పారు? హామీలు ఎందుకు ఇచ్చారు? మేము చేస్తామని చెప్పేసి ప్రజలకు తప్పుడు హామీలని ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేశారు? ఇవాళ అధికారంలోకి వచ్చి కొన్ని నెలలు గడిచిపోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. వికలాంగులు వృద్ధులందరూ కూడా మా పింఛన్లు పెంపు చేస్తే మాకు ఏదో ఒక రకంగా ఆసరగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఏ పని చేసుకోలేరు, వాళ్ళు వేరే సోర్స్ ఏమి ఉండదు. ఎక్కడో ఒక 10-15 మంది, 100లో ఒక 10-15 మంది చేసుకుంటారు కావచ్చు, ఒక 10-15% మంది చేసుకుంటారు కావచ్చు వేరే పని. కానీ మిగతా 75% మంది మొత్తం కూడా, మిగతా ఏదైతే 85% మంది మొత్తం కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఓరు. సో అటువంటి వాళ్ళకు పింఛన్లు అనేది చాలా చాలా కీలకమైనటువంటి అంశం.